Hi students, welcome to our next class in web technologies, that is about data for web applications and basic XML. What is web application? It is a software program that runs on web server. It is a software, but it runs on web server, not in our system. But we can access that web application using web browser. అంటే ఏంటమ్మా, వెబ్ సర్వర్ అనేది లేదంటే వెబ్ అప్లికేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్, కానీ అది ఎక్కడ రన్ అవుతుంది? వెబ్ సర్వర్లో రన్ అవుతుంది. అది ఎలాగ మనం యాక్సెస్ చేసుకోగలం? యూజింగ్ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ మీన్స్ క్రోమ్ లేదంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, వాటి ద్వారా మాత్రమే మనం యాక్సెస్ చేయగలము. వెబ్ సర్వర్ అంటే ప్రోగ్రామ్ ఎక్కడైతే రన్ అవుతుందో సాఫ్ట్వేర్ మీన్స్ వెబ్ అప్లికేషన్, దాన్ని వెబ్ సర్వర్ అంటారు. ఎవరైతే రిసీవ్ చేసుకుని అంటే యూజ్ చేసుకుంటారో వాటిని క్లయింట్ అంటారు. అంటే మనం క్లయింట్స్, మనం వెబ్ సర్వర్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటున్నాం త్రూ వెబ్ బ్రౌజర్. A web application or web app is a software program that runs on a web server. It is a software program that runs on a web server. Unlike traditional desktop applications which are launched by our operating system, web apps must be accessed through a web browser. అంటే చూడండి, మేము పవర్ పాయింట్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఒక అప్లికేషన్, కానీ ఏం చేస్తాను, నా డెస్క్టాప్ అంటే నా సిస్టంలోనే యూజ్ చేస్తున్నాను, సిస్టంలోనే రన్ అవుతుంది అంటే లేదంటే ఇక్కడే లాంచ్ అవుతుంది సిస్టంలోనే. బట్ ఇదేంటంటే ఈ వెబ్ అప్లికేషన్ అనేది ఎక్కడో వెబ్ సర్వర్లో రన్ అవుతుంది, మన సిస్టంలో యూజ్ చేసుకుంటున్నాం. ఎలాగ? త్రూ వెబ్ బ్రౌజర్. Using this web browser we can access these web applications. Where these web applications will run on a web server. Simple గా వెబ్ అప్లికేషన్ అంటే ఏం చెప్తారా? ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ రన్స్ ఆన్ ఏ వెబ్ సర్వర్. వెబ్ యాప్ మస్ట్ బి యాక్సెస్డ్ త్రూ ఏ వెబ్ బ్రౌజర్. అది మన సిస్టంలో ఎక్కడ ఇన్స్టాల్ అవ్వదు, ఎక్కడో వెబ్ సర్వర్లో ఉంటుంది, కానీ దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు యూజింగ్ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ అంటే ఏదైనా అవ్వచ్చు, క్రోమ్ అవ్వచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవ్వచ్చు, లేదంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్, చాలా ఉన్నాయి కదా వెబ్ బ్రౌజర్స్. ఆ వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేసి వీ కెన్ యాక్సెస్ దీస్ వెబ్ అప్లికేషన్స్. There are several advantages for web apps. Since they run inside web browsers, developers need not to develop web apps for multiple platforms. ఇవి ఎక్కడ రన్ అవుతాయమ్మా? ఇవి వెబ్ అప్లికేషన్స్ రన్స్ ఆన్ వెబ్ బ్రౌజర్. దానివల్ల ఏంటంటే వెబ్ బ్రౌజర్లో రన్ అవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినా సరే కూడా ఆ వెబ్ అప్లికేషన్స్ రన్ అయిపోతుంది. అంతేగాని ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి, ప్రతి ప్లాట్ఫామ్స్ అంటే విండోస్ అవ్వచ్చు, లేదంటే మ్యాక్ అవ్వచ్చు, యూనిక్స్ అవ్వచ్చు, ఇవి మా ప్లాట్ఫామ్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క యాప్ని డెవలప్ చేయడం అవసరం లేదు. జస్ట్ ఒక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తే సరిపోతుంది. ఇది ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ మీదన్నా రన్ అయిపోతుంది, ఎందుకంటే అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు. బ్రౌజర్ వల్ల మనకి అవి రన్ అయిపోతాయి, ఎందుకంటే మనం ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం కాబట్టి దే విల్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. సో ద డెవలపర్ నీడ్ నాట్ టు డెవలప్ వెబ్ యాప్స్ ఫర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి డెవలప్ చేయవలసిన పని లేకుండా ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద రాస్తే వెబ్ బ్రౌజర్ని యూజ్ చేసి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ యూజ్ దోస్ web applications. For example, a single application that runs in a Chrome will work on both Windows and operating X means here any one of the operating system like Mac, Unix, etc. Developers need not to distribute software updates to the users when the web app is updated. By updating the application on the server, all the users have to access updated version. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్డేట్ చేశారనుకోండి, ఏదైనా అప్లికేషన్ని వెబ్ అప్లికేషన్ని అప్డేట్ చేశారనుకోండి, మీరు మీ ఫోన్లో ఏదైనా ఇన్స్టాల్ చేసుకుంటే ప్రోగ్రామ్ అప్డేట్కి ఏదైనా అప్డేట్ అయితే మీకు ఏమొస్తుంది? నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. కానీ
క్రోమ్లో ఏమైనా యూజ్ చేస్తున్నాను అనుకోండి, అప్డేట్స్ అనేవి రాదు. నీడ్ నాట్ టు బి డిస్ట్రిబ్యూట్ సాఫ్ట్వేర్ అప్డేట్ టు ద యూజర్స్ వెన్ ద వెబ్ యాప్ ఈస్ అప్డేటెడ్. అయినా అప్డేట్ అయిపోతే కనుక సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనం చేసుకోని అవసరం, బికాస్ ఎందుకంటే మనం డైరెక్ట్గా యూజ్ చేయట్లేదు వెబ్ అప్లికేషన్ యూజింగ్ వెబ్ బ్రౌజర్. సో ఏమవుతుందంటే అప్డేటింగ్ అప్లికేషన్ సర్వర్లో అప్డేట్ అయిన వెంటనే అయిన తర్వాత ఆల్ ద యూజర్స్ హ్యావ్ యాక్సెస్ టు అప్డేటెడ్ వెర్షన్. ఎందుకంటే మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవట్లేదమ్మా. సో ఎక్కడో సర్వర్లో ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. దాన్ని యూజ్ చేసుకోవడానికి మనం బ్రౌజర్స్ యూజ్ చేస్తాం. సో ఆ వెబ్ అప్లికేషన్ అనేది ఏమన్నా అప్డేట్ అయిందనుకో, ఆటోమేటిక్గా అప్డేటెడ్ వెర్షన్ మనకి వచ్చేస్తుంది. అంతే తప్ప మనం దాన్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, web app may provide a more consistent user interface across multiple platforms because the appearance is dependent on the browser rather than the operating system. The appearance దేని మీద డిపెండ్ అవుతుందేమో, బ్రౌజర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నామో దానివల్ల మనకి appearance వస్తుంది తప్ప that does not depends on operating system. ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే, it will not depend, the web app will not depend on operating system, they only depend on browser ని డిపెండ్ అయ్యి మనకి appear అవుతుంది. more consistent user interface across multiple platforms అంటే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, అంటే ఏ ప్లాట్ఫామ్ మీన్స్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా చూడడానికి, లేదంటే లుక్ అండ్ ఫీల్ అంటారు కదా, బాగుంటుంది. ఎందుకంటే బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ బ్రౌజర్, నాట్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనమ్మా. నెక్స్ట్, ద డేటా ఎంటర్ ఇంటూ వెబ్ యాప్స్ ఈజ్ ప్రాసెస్డ్ అండ్ సేవ్డ్ రిమోట్లీ. వెబ్ యాప్స్లో ఉన్న మనం ఏదైనా ప్రాసెస్ చేసింది, లేదంటే ఏదైనా స్టోర్ చేసింది ఎక్కడ సేవ్ అవుతుంది, రిమోట్ వెబ్ సర్వర్లో సేవ్ అవుతుంది. దిస్ అలౌస్ us to access the same data from the multiple devices rather than transferring files between computer system. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సిస్టమ్ నుంచి ఒక బ్రౌజర్ నుంచి ఆ వెబ్ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకున్నారు. సో కొంత డేటాని స్టోర్ చేశారు. మళ్ళీ అదే సిస్టమ్ నుంచి చేయాలని అవసరం లేదు కదా, మల్టిపుల్ డివైజెస్. యూ కెన్ యూజ్ యువర్ ఫోన్, లేదంటే వేరే ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చు, వేరే సిస్టమ్ యూజ్ చేయొచ్చు. ఏదన్నా సరే సేమ్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. అంతే తప్ప ఈ డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదమ్మా. సిన్స్ బికాస్ the data is processed and saved remotely. Remotely means some web server. సో ఆ వెబ్ సర్వర్ ఎక్కడి నుంచి అన్నా యాక్సెస్, ఎనీ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. While web applications offer several benefits, they have some disadvantages compared to desktop applications. Advantages ఎక్కువగా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. Since they run directly from, they do not run directly from the operating system, they have limited access to our system resources such as CPU, memory and file system. ఇది డిసడ్వాంటేజ్ కింద చెప్పొచ్చమ్మా, అడ్వాంటేజెస్ కింద చెప్పొచ్చు. ఎందుకంటే అడ్వాంటేజ్ ఏంటంటే లిమిటెడ్ యాక్సెస్, అంటే సోర్స్ అనేవి తక్కువగా యూజ్ చేసుకున్నాం మన సిస్టంలో ఉన్నది. అలాగే ది డిసడ్వాంటేజ్ ఎందుకంటే లిమిటెడ్, అంటే అన్నిటిని యాక్సెస్ చేసుకోలేదు కదమ్మా, సిపిఐ అని, మెమరీ అని, ఫైల్ సిస్టమ్ అనేది. సో డిసడ్వాంటేజ్ కూడా చెప్పొచ్చు. Therefore, high-end programs such as video production, other media apps generally perform better as desktop application. ఈ వెబ్ యాప్స్ అనేవి డెస్క్టాప్ అప్లికేషన్ కన్నా బాగా పెర్ఫామ్ చేస్తాయి. కానీ ఎప్పుడు దీనివల్ల లాస్ రావచ్చు అంటే, బికాస్ దే ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ వెబ్ బ్రౌజర్. ఇన్ కేస్ వెబ్ బ్రౌజర్ క్రాష్ అయిందనుకోండి, అంటే ఏదైనా స్ట్రక్ అయిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మన డేటాని, అన్సేవ్డ్ డేటాని లాస్ అయిపోవచ్చు. బ్రౌజర్ అప్డేట్స్ మే కాజ్ ఇన్కాపబిలిటీస్ విత్ దిస్ వెబ్ యాప్స్ క్రియేటింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్. అంటే బ్రౌజర్ అప్డేట్ చేయలేదనుకోండి, కొన్ని అప్లికేషన్స్, కొన్ని వెబ్ అప్లికేషన్స్ రన్ అవ్వు మన బ్రౌజర్లో. సో అటువంటిప్పుడు కూడా కొంచెం లాస్ అనేది వస్తుంది. సమ్ పీపుల్ ప్రిఫర్ డెస్క్టాప్ యాప్స్ వైల్ అదర్ ప్రిఫర్ వెబ్ అప్లికేషన్స్. Therefore, many software companies know both desktop and web versions of their most popular programs. Common example include Microsoft, Apple iWork, and
Intune TurboTax. ఇవన్నీ అంటే కొంతమంది డెస్క్టాప్ యాప్స్ ప్రిఫర్ చేస్తారు, అలాగే వెబ్ అప్లికేషన్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. సో డిపెండింగ్ అపాన్ దీస్ యూజర్స్ requirement, the companies are now developing both desktop and web versions of the popular programs. అంటే ఇప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి చూసారా, డెస్క్టాప్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్ కూడా ఉంటాయి అవి. సో అలాగే యాపిల్ ఐ వర్క్, నెక్స్ట్ అలాగే ఇంట్యూన్ టర్బోటాక్స్, ఇవనేవి బోత్ డెస్క్టాప్ వెబ్ వర్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద యూజర్ రిక్వైర్మెంట్. యూజర్ డెస్క్టాప్ యాప్స్ యూజ్ చేయాలనుకున్నాను, డెస్క్టాప్ యాప్ యూజ్ చేస్తాడు. లేదంటే ఇన్ కేస్ ఇఫ్ హీ వాంట్ టు యూజ్ వెబ్ అప్లికేషన్, దెన్ హీ విల్ యూజ్ వెబ్ అప్లికేషన్స్. In most cases, files saved in the online versions are compatible with the desktop version and vice versa. ఆన్లైన్ లో సేవ్ అయినవి డెస్క్టాప్ అప్లికేషన్ కి, డెస్క్టాప్ లో సేవ్ అయినవి ఆన్లైన్ కూడా కంపాటబుల్ అవుతాం. ఎక్కడో రేర్ కేసెస్ లో ఇన్కంపాటబుల్ అంటే దీంట్లో ఓపెన్ అవ్వమ్మా. సో వెరీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే కంపాటబుల్. ఆన్లైన్ వర్షన్ లో అవి డెస్క్టాప్ లో ఓపెన్ అవ్వచ్చు, డెస్క్టాప్ లో ఆన్లైన్ వర్షన్ లో ఓపెన్ అవ్వచ్చు అన్నమాట. XML. XML stands for Extensible Markup Language. Basics of XML. What is an XML? XML means Extensible Markup Language. It is a markup language such as HTML. ఇది కూడా ఒక మార్కప్ లాంగ్వేజ్ because this XML also uses tags. These tags. So the language which uses these tags are called as markup languages. So this XML is also a markup language. It was designed to describe the data. What is the use of this XML? This XML is used to describe the data, and this is also used to transfer the data. For example, మీ క్లయింట్ ఉంది. క్లయింట్ అంటే ఏంటమ్మా, మీ సిస్టమ్ సర్వర్ ఉంది, ఓకేనమ్మా. సర్వర్ నుంచి క్లయింట్ నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, దాన్ని HTTP రిక్వెస్ట్ అంటారు. అంటే వెబ్ బ్రౌజర్ నుంచి ఒక వెబ్ అప్లికేషన్కి మనం రిక్వెస్ట్ పంపించాం, రెస్పాన్స్ వచ్చింది, ఓకేనమ్మా. ఇది రిక్వెస్ట్, ఇది రెస్పాన్స్. ఓకే, ఏంటమ్మా రెస్పాన్స్ వచ్చింది మనకి, వెబ్ అప్లికేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది వెబ్ బ్రౌజర్లో. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయాలి, ఎందుకంటే సమ్ ఏదో డేటాని యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అమ్మా అంటే డేటా యాక్సెస్ కోసం రిక్వెస్ట్ పంపించారు, రెస్పాన్స్ మళ్ళీ HTML డాక్యుమెంట్ అంతా పంపించే కన్నా ఈ సర్వర్ ఏం చేస్తుందంటే XML ఓన్లీ డేటాను మాత్రమే పంపిస్తుంది. XML contains only data and HTML contains full presentation and data. సో మళ్ళీ ప్రెజెంటేషన్ అంతా పంపించే కన్నా ఓన్లీ డేటా పంపిస్తే మనం ఇక్కడ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకేనమ్మా. క్లయింట్కి సర్వర్కి రిక్వెస్ట్ రెస్పాన్స్ అంటే ఏదైనా అప్లికేషన్ కోసం రిక్వెస్ట్ పంపిస్తే ఫస్ట్ అపీరెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా డేటా కోసం రిక్వెస్ట్ చేశారనుకోండి, మళ్ళీ అగైన్ ఆ పేజ్నంతా మళ్ళీ HTML డాక్యుమెంట్ మన క్లయింట్ సిస్టమ్కి పంపించే కన్నా ఓన్లీ డేటాని పంపిస్తే ఈజీగా ఉంటుంది కదమ్మా. ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనకు ఒకసారి. ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఏంటంటే XML యూజ్ చేస్తారు. అండ్ దీస్ XML tags are not predefined. These tags are defined by the user only. So the user must define their own tags. For example, మీరు if you want to send a salary పంపించాలనుకున్నారనుకోండి, salary of an employee, ఓకేనా. ఆ salary అనే ట్యాగ్ ఒకటి మనం డిఫైన్ చేయాలి, ఇలా ఒక ట్యాగ్. అండ్ అలాగే XML డిఫైన్ చేసిన ప్రతి ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ కంపల్సరీ ఉండాలమ్మా. అండ్ ఇప్పుడు శాలరీ నేను 3000 పంపించాలనుకున్నాను అనుకోండి,
ఇలా పంపిస్తాను అనమాట. విత్ ఇన్ దీస్ ట్యాగ్స్ వీ విల్ సెండ్ దీస్ శాలరీ. అలాగే నేమ్ పంపించాలనుకున్నా నేమ్ ట్యాగ్ తీసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఒక ఎంప్లాయీ గురించి పంపించాలనుకున్నా ఎంప్లాయీ అనేది రూట్ ట్యాగ్ కింద తీసుకోవాలి. అంటే స్టార్టింగ్ ట్యాగ్ మళ్ళీ నేము శాలరీ. ఈ నేము శాలరీ కూడా రెండింటికి కూడా ఎండింగ్ ట్యాగ్. అలాగే ఎంప్లాయీ ట్యాగ్ దిస్ ఈజ్ రూట్ ట్యాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒక్కొక్కటి నేర్చుకుందాం. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇట్ యూజెస్ డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్ ఫర్ టు ఫార్మల్లీ డిస్క్రైబ్ ద డేటా. అసలు XML ఏం చేస్తుందంటే డిస్క్రైబ్స్ ద డేటాని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే డేటాలో ఏముంది. ఇక్కడ శాలరీ అంటే ఇది డేటా కదమ్మా, ఇది ఏంటిది, వాట్ ఈస్ దిస్ ఈజ్ శాలరీ అంటే డిస్క్రైబ్ చేస్తుంది. అలాగే నేమ్ ఇవ్వచ్చు, ఏజ్ ఇవ్వచ్చు, ఇదంతా కూడా డేటా. XML describes data and it also used to transfer data, and these XML tags are not predefined, so we have to define our own tags with the help of this document type definition. XML tags identify the data and are used to store and organize the data rather than specifying how to display it like HTML tags which are used to display the data. HTML ఏం చేస్తుందమ్మా, HTML tags ఏం చేస్తుంది అంటే డిస్ప్లేకి మాత్రమే యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఎలా డిస్ప్లే చేయాలి, హెడ్డింగ్ ఎలా డిస్ప్లే చేయాలి, ఫాంట్ సైజ్ ఎలా డిస్ప్లే చేయాలి, ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయాలి అనేది మాత్రం ఏం చెప్తుంది, HTML ఓన్లీ యూజ్ టు డిస్ప్లే ఆర్ స్పెసిఫైయింగ్ హౌ టు డిస్ప్లే. బట్ ఈ XML ఏం చేస్తుందంటే హౌ టు స్టోర్ ద డేటా, అంటే హౌ టు డిస్క్రైబ్ ద డేటా అండ్ హౌ టు ఆర్గనైజ్ ద డేటా. అంటే HTML ట్యాగ్స్ ఏం చేస్తుందంటే డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. మరి XMLs ఎందుకు యూజ్ అవుతుందంటే ఆర్గనైజ్ చేయడానికి, డేటాను ఆర్గనైజ్ చేయడానికి. XML is not going to replace HTML in the near future, but it introduces new possibilities by adopting many successful features of HTML. XML అనేది రీప్లేస్ అవ్వకపోవచ్చు, కాకపోతే న్యూ పాసిబిలిటీస్ మెనీ సక్సెస్ఫుల్ ఫీచర్స్ ఆఫ్ HTML ఇది అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. అవన్నీ మనం తర్వాత ఎక్స్టెన్షన్లో నేర్చుకుందాం. నెక్స్ట్ XML documents are made up of two parts, the head and the content. The head of the file document usually contains the administration metadata about the rest of the document. These XML documents contains two parts. First one is head and second one is content. The head document contains administrative metadata. What the metadata tells about the data is nothing but metadata. డేటా గురించి చెప్పేదాన్ని మెటాడేటా అంటారు. అంటే మిగిలిన డాక్యుమెంట్లో ఏముందో. ఇట్ విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ లైక్ వెర్షన్, ఎన్కోడింగ్ అండ్ ద DTD. ద కంటెంట్ ఈజ్ యూజువల్లీ డివైడెడ్ ఇంటూ ద పార్ట్స్ దట్ ఆఫ్ ది స్ట్రక్చరల్ మార్కప్ అండ్ కంటెంట్. చూడండి, ఫస్ట్ హెడ్ ఏం చెప్తుందంటే వెర్షన్. XMLs వెర్షన్స్ ఉంటాయి కదమ్మా, ఇట్ డిస్క్రైబ్స్ ద వెర్షన్. ఎన్కోడింగ్, వాట్ ఈస్ దిస్ ఎన్కోడింగ్ అంటే ఈ XML మనం పంపించామనుకోండి, దాన్ని పార్సింగ్ అంటే ట్రాన్స్ఫర్ చేయాలి. మనకి సిస్టమ్ కానీ లేకపోతే ఏ పర్టికులర్ లాంగ్వేజ్లో కానీ, అంటే జావా, C++ ఏదైనా సరే ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి ఏం చేయాలి, పార్సింగ్ అనే అనాలి, లేదంటే ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్కి ఏ కోడ్ యూజ్ చేస్తున్నాం అనేది ఎన్కోడింగ్ స్పెసిఫై చేస్తున్నాం. చూడండి, XML declares to a processor that this is where the XML document begins. ఈ XML ఏం చెప్తుందంటే XML document begin అయిందని చెప్తుంది. Version declares the version of the XML document. Encoding identifies the structure standard characteristic that is to be used to write the markup and content of the HTML. అంటే ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏది ట్రాన్స్ఫర్ చేయాలి అంటే పార్సింగ్ అనమాట. పార్సింగ్ అంటే ఏంటన్నది నెక్స్ట్ టాపిక్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే మార్కప్ అంటే ట్యాగ్స్ అనమాట. కంటెంట్ అంటే ఏదైతే మనం కంటెంట్ డిస్ప్లే చేయాలి. శాలరీ చెప్పాను, ఈ శాలరీ అనేది ఏంటి, మార్కప్, బికాస్ వీఆర్ యూజింగ్ దీస్ ట్యాగ్స్. అండ్ 3000 అనేది చెప్పాను కంటెంట్.
Within this salary tag we are using this content. Now what the HTML document is made up of? Head and the content. What the head displays about the data about this XML, which contains version and encoding. There are three important characteristics of XML that make it useful in a variety of systems and solutions. XML is extensible because we can create our own tags. So this is extensible. Managa own ga మనం tags create చేసుకోవచ్చు. Unlike HTML, in HTML there are only predefined tags, but in XML we can define our own tags. We can create our own tags. So this is XML is extensible. Next, it carries data, does not present it. Means it only transfers data or carries the data. Salary అనేది 3000 అన్నాను కదా మరి, లేదా నేమ్ అనేది సమ్ రాజు అన్నారు అనుకోండి, నేమ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ డిస్ప్లే. అన్లైక్ హెచ్టిఎంఎల్ ఏం చేస్తుందో మనం ఏదైనా కంటెంట్ ఇస్తే డిస్ప్లే చేస్తుంది, బట్ దిస్ XML ఓన్లీ క్యారీస్ ద data. XML allows to store the data irrespective of how it will be present. XML is a public standard. XML was developed by an organization called World Wide Web Consortium. అంటే W3C వాళ్ళని డెవలప్ చేశారు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ స్టాండర్డ్. ఓపెన్ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, features and advantages of XML. XML is widely used in an era of web development. For web development, we are using this XML. It is also used to simplify data storage and data sharing. Data store చేయడానికి and as well as data share కోసం మనం XML యూజ్ చేస్తాం. The main features or advantages of XML are given below. It separates the data from HTML. అంటే ఏం చేస్తున్నాము, XML అంటే డేటాని సెపరేట్ చేస్తుంది HTML నుంచి. ఏదైనా డేటాని సెపరేట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది. If we need to display dynamic data in HTML document, we will take a lot of work to edit the HTML each time when data changes. ఇప్పుడు డైనమిక్గా డేటా డిస్ప్లే చేయాలనుకున్నాను, ప్రతిసారి HTML డాక్యుమెంట్ని ఏం చేయాలి, చేంజ్ చేస్తూ ఉండాలి, ఎడిట్ చేస్తూ ఉండాలి. సో ప్రతిసారి HTML డాక్యుమెంట్ని ఎడిట్ చేసే కన్నా we will use XML. Data can be stored in a separate XML file. This way how you can focus on issuing HTML, CSS for displaying layout, and be sure that changes in underlying data will not require any changes to the HTML. అంటే ఇప్పుడు డేటాను సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం వీ కెన్ మెయిన్లీ ఫోకస్ ఆన్ హౌ ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. అంటే HTML, CSS ఎలా రాయాలని ఫోకస్ చేయొచ్చు, డేటా గురించి వదిలేయచ్చు. డేటాను నెక్స్ట్ ఏం చేస్తాం, XML త్రూగా రాస్తాం అనమాట. అంటే ఏమవుతుంది అంటే XML రాస్తాం కాబట్టి సపరేట్గా. సో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, XMLలో చేంజ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఫోకస్ ఆన్ దిస్ HTML. సో ఇన్ దట్ వే వీ కెన్ గెట్ డైనమిక్ డేటా ఇన్ అవర్ HTML document. Next, simplifies data sharing. In a real world, computers and database contains data in incompatible formats. Incompatible formats అంటే ఒక దాంట్లో ఒక ఫార్మాట్ ఉండొచ్చు, ఇంకొక దాంట్లో ఇంకొక ఫార్మాట్ ఉండొచ్చు. అంటే కంప్యూటర్ సిస్టంలో ఒక ఫార్మాట్ ఉండొచ్చు, డేటాబేస్లో ఇంకొక ఫార్మాట్ ఉండొచ్చు. సో కంప్యూటర్ సిస్టమ్కి మన డేటాబేస్కి రెండింటికి ఫార్మాట్ డిఫరెన్స్ ఉండొచ్చు. XML డేటా ఈ స్టోర్డ్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్. ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో మన డేటా అనేది స్టోర్ అవుతుంది XML. దిస్ ప్రొవైడ్స్ ఏ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇండిపెండెంట్ వే ఆఫ్ స్టోరింగ్ డేటా. అండ్ దిస్ ప్రొవైడ్స్ అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి సంబంధం లేకుండా డేటాని స్టోర్ చేస్తుంది. దిస్ మేక్స్ ఇట్ ఈజియర్ టు క్రియేట్ డేటా అండ్ దే కెన్ షేర్డ్ బై డిఫరెంట్ అప్లికేషన్స్. యాక్చువల్గా ఏంటంటే డేటాబేస్లోని కంప్యూటర్ సిస్టంలోని ఫార్మాట్స్ అనేవి వేరేగా ఉంటాయి.
సో మనం XML లో డేటాని ప్లెయిన్ గా స్టోర్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. అప్పుడు ఏమవుతుందంటే ఈ డేటాని మనం ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫార్మాట్స్ వేరేగా ఉన్న ప్లెయిన్ టెక్స్ట్ కింద మనం స్టోర్ చేసాం కాబట్టి మళ్ళీ దీన్ని డేటాబేస్ ఫార్మాట్ కింద చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సింప్లిఫైస్ డేటా ట్రాన్స్పోర్ట్. One of the most time consuming challenges for developers is to exchange data between incompatible systems over the internet. Exchanging data as XML greatly reduces the complexity since the data can be read by different incompatible applications. అంటే ఏం లేదమ్మా, ఇంకంపాటబుల్ సిస్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్ సర్వర్లో వెబ్ అప్లికేషన్ జావాలో రాశారు, మీరు యాక్సెస్ చేస్తుందేమో సి అనుకోండి, లేదంటే సమ్ .NET అనేది ఒకటి ఉంటుంది. ఆ .NET అంటే మనం క్లయింట్ సిస్టంలో యూజ్ చేస్తుంది ఒక సాఫ్ట్వేర్, ఒక అప్లికేషన్ అంటే C++ యూజ్ చేస్తున్నారు, లేదంటే సమ్ .NET యూజ్ చేస్తున్నారు. సర్వర్లో జావా రాస్తుంది, మరి రెండింటికి కమ్యూనికేషన్ ఏంటమ్మా? సో ఆ కమ్యూనికేషన్ కోసము లేదా డేటా ట్రాన్స్ఫర్ కోసం XML యూజ్ చేస్తాం. ఎందుకు అంటే XMLలో అంతా ప్లెయిన్ ఫార్మాట్ కింద ఉంటుంది. సో అది ఈజీగా ఆ జావా అప్లికేషన్కి అర్థమవుతుంది అండ్ ఈ క్లయింట్ సిస్టమ్కి అర్థమవుతుంది. అంటే ఏదో డేటా ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి డైరెక్ట్గా, అది ఎలాగా దానికి అర్థమయ్యేటట్టుగా దాన్ని కన్వర్ట్ చేసుకోలేదన్నమాట. సో ఏంటంటే మనం XML యూజ్ చేస్తాం కదమ్మా, అందుకని ఏమవుతుందంటే XML ప్లెయిన్ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇట్ కెన్ యాక్సెస్ ఈజీలీ వాట్ ఎవర్ ద సిస్టమ్ అప్లికేషన్ రిటర్న్ ఆన్ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఏదన్నా సరే. సో ఏమవుతుందంటే XML ఏం చేస్తుందంటే ఈ డేటాను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇన్ కేస్ రెండిట్లో ఇన్కంపాటబుల్ అంటే వేరే వేరే లాంగ్వేజెస్ చూస్ చేసినా కూడా మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఇక్కడ ఒక పర్సన్కి తమిళ్ వచ్చు, ఇంకొక పర్సన్కి తెలుగు వచ్చు. తెలుగులో చెప్తే తమిళోడికి అర్థం కాదు, తమిళ్లో చెప్తే తెలుగులో అర్థం కాదు. సో ఏంటంటే వీళ్ళకి కామన్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉండాలి. సో డైరెక్ట్గా మీరు మీ లాంగ్వేజ్ అంటే తెలుగు వాడికి తమిళ్లో చెప్పిన, తమిళోడికి తెలుగులో చెప్పిన అర్థం కాదు. దేర్ షుడ్ బి సమ్ కామన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనుకోండి, బోత్ కెన్ అండర్స్టాండ్, ఓకే, అది వాళ్ళకి వచ్చి ఉండాలి. సో కానీ XML అనేది ప్లెయిన్ డేటా, అంటే ఇక్కడ XML ఈజ్ లైక్ ఎన్ ఇంగ్లీష్ విచ్ కెన్ అండర్స్టాండ్ బై బోత్ క్లయింట్ అండ్ సర్వర్. అప్పుడు ఏమవుతుందో మనకి కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. లేదంటే ఇప్పుడు XML లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదనుకోండి, ఏమవుతుంది, చాలా కష్టం అన్నమాట ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా అని. అంటే ఇక్కడ ఫీలింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట, ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. సింప్లిఫైస్ ప్లాట్ఫామ్ చేంజ్. Upgrading to new systems, hardware and software is always time consuming. Large amount of data must be converted in, and incompatible data is often lost. XML data is stored in text format. This makes it easier to expand and upgrade new operating systems, new applications, new browsers without losing data. XML data అని ఎలా స్టోర్ అవుతుంది, టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో ఏమవుతుందంటే న్యూ అప్లికేషన్స్ అంటే న్యూ సాఫ్ట్వేర్స్ లేదంటే న్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేసుకున్నారు అనుకోండి మీ సిస్టంలో. సో అప్పుడు ఏమవుతుంది, ఈ XML అనేది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి సో ఇన్కంపాటబుల్ అనేది ఏముండదు. సో ఎలాగన్నా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంక్రీజింగ్ డేటా అవైలబిలిటీ. Different applications can access your data not only in HTML page but also from XML data sources. With XML, your data can available in all kinds of reading machines, computers, wash machines, mobiles, new feeds, etc. Make it more available for blind people or people with disabilities. అంటే ఎవరికన్నా ఈజీగా అండర్స్టాండ్ అవుతుందని అర్థం అనమాట, సింపుల్గా. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ XML అండ్
HTML. There are many differences between HTML means hypertext markup language and XML, extensible markup language. HTML is used to display data and focuses on how data looks. This HTML only used for displaying data and how data looks, but XML is a used to transfer and store data. It focuses on data, not on how data looks. Simple ga HTML ఏం చేస్తుందంటే focuses on how data looks or how to display data. XML ఏంటంటే transfer and store data and focuses on data. HTML is a markup language itself. XML provides a framework to define markup language. అంటే మనం ఓన్ గా రాసుకుంటాం కదా మరి. HTML is not case sensitive. XML is case sensitive. HTML is presentation language. Neither it is a presentation language nor a programming language. HTML is a presentation language, but ఇది presentation language కాదు, programming language కాదు. HTML has its own predefined tags like P అంటే paragraph కి, bold అంటే B, అలాగే own predefined ఉన్నాయి. But in XML we have to define our own tags. It is not necessary to use closing tags. అంటే కొన్నిటికి closing tags ఉండవు కదమ్మా, అలాగే not necessary, but it is mandatory to use close tags. HTML is a static because it is used to display the data. Only display data చేయడానికి, అంతేగాని dynamic గా యూజ్ చేయడానికి ఉండదు. XML is dynamic because used to transfer data. Does not preserve white spaces. White spaces అనేవి ప్రిజర్వ్ చేయదు. XML అనేది వైట్ మనం ఎలాగా వైట్ స్పేసెస్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ లైన్లో ఇచ్చామనుకో అలాగే ప్రిజర్వ్ చేస్తుంది. బట్ మన HTML చూసామన్నా వైట్ స్పేసెస్ ఇచ్చినా లేదా నెక్స్ట్ లైన్లో రాసినా అవేమి డిస్ప్లే చేసేది కదా, నెక్స్ట్ సైడ్ బై సైడ్ డిస్ప్లే చేస్తుంది. మనం వాటి కోసం ఏంటి లైన్ బ్రేక్ లేదంటే ప్రీ ట్యాగ్స్ యూజ్ చేసేవాళ్ళని HTML. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ XML. బేసిక్ HTML, బేసిక్ XML చూడండి. సింపుల్ సింటాక్స్ XML వెర్షన్ యూజ్ చేశాను. చూడండి, ఆథర్, దీని రూట్ ట్యాగ్ అంటారు. ఆథర్ నేమ్, ఫస్ట్ నేమ్, ఇనీషియల్ నేమ్ అంటే లాస్ట్ నేమ్. ఓకేనా? చూడండి ఎలాగా ఓన్గా క్రియేట్ చేసాం. ఆథర్, దీస్ ఆర్ నాట్ ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్, దీస్ ఆర్ క్రియేటెడ్ బై ద యూజర్ క్రియేటెడ్ self tags, means user defined tags. These are name and these must be ended. These other must be also a end tag. This is for giving name, first name, and this is last name. Okay, when we must save this using .xml and we can open this using any browser. After using browser, display will be like this. ఏం చేయాలేమో .xml అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేసి మనం సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఇలాగా డిస్ప్లే అవుతుంది అనమాట. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, శాలరీ అనే ట్యాగ్ ఇచ్చి 3000 ఇస్తారు. ద ఫస్ట్ లైన్ ఇన్ ద XML is XML declaration. It defines a version of the XML document. The next line describes the root element of the document. The next line sub element name అనేది. మళ్ళీ these sub element has two child, f name and last name. Pictorial representation చూడండి. ఫస్ట్ author root element, next name దీని child, again this name contains two childs. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మా, ఏదైనా ట్యాగ్స్ యూజ్ చేస్తే కంపల్సరీగా క్లోజ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఉంటుంటుంది అనమాట ఈ XML-లో. Valid XML and well-formed XML. There are two types of XML. First one is well-formed XML. If a document is syntactically correct, then it is called well-formed XML.
వెల్ ఫార్మ్డ్ XML ఎప్పుడంటే సింటాక్టికల్ కరెక్ట్ అనాలి. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఫాలోస్ ద రూల్స్ అనేవి ఏంటో ఒకసారి చూద్దాం అమ్మా. ఎప్పుడు సింటాక్టికల్ కరెక్ట్ అండి. ద ఓపెన్ ట్యాగ్ మస్ట్ బి క్లోజ్డ్. ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేస్తే కంపల్సరీగా క్లోజ్ చేయాలి. ఎవ్రీ ఓపెన్ ట్యాగ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ క్లోజ్డ్ ట్యాగ్. నెక్స్ట్ రూల్ ఏంటమ్మా, ఎవ్రీ ఓపెన్ ట్యాగ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ క్లోజ్డ్ ట్యాగ్ మాత్రమే ఉండాలి. అండ్ ఆల్ ది ఎలిమెంట్స్ మస్ట్ బి ఎంబెడెడ్ విత్ ఇన్ వన్ రూట్ ట్యాగ్ మధ్యలో ఉండాలి. అండ్ చైల్డ్ ట్యాగ్ మస్ట్ బి క్లోజ్డ్ బిఫోర్ పేరెంట్ ట్యాగ్. ఇందాక ఆధార్ ఎప్పుడు అది ఆధార్కి చైల్డ్ ఏంటమ్మా, నేమ్. ఆ నేమ్ ఎప్పుడు క్లోజ్ చేయాలి, బిఫోర్ ఆధార్ క్లోజ్ చేసే ముందు, అంటే పేరెంట్ క్లోజ్ చేసే ముందు చైల్డ్ క్లోజ్ చేయాలమ్మా. చూడండి రూల్స్ ఏంటో ఒకసారి చూడండి. ఓపెన్ ట్యాగ్ మస్ట్ బి క్లోజ్. ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేస్తే కంపల్సరీ క్లోజ్ చేయాలి. అలాగే ఓపెన్ ట్యాగ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ వన్ క్లోజ్డ్. ఒకే ఒక క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. అండ్ ఆల్ ది ఎలిమెంట్స్ మస్ట్ బి ఎంబెడెడ్ విత్ ఇన్ రూట్ ట్యాగ్ లో మాత్రమే ఉండాలి. అండ్ ద చైల్డ్ ట్యాగ్ మస్ట్ బి క్లోజ్ బిఫోర్ ద పేరెంట్ ట్యాగ్ క్లోజ్ చేసే ముందర చైల్డ్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. వ్యాలిడ్ అంటే ఏంటి, అదేంటమ్మా, వెల్ ఫార్మ్డ్ XML. నౌ valid XML. A valid XML document has its own DTD. DTD means data. DTD means document type definition. Means we have to define our own tags using this DTD. A well-formed and valid XML is one which has been valid against DTD. Basic rules for valid XML are these rules can be written by the author of the XML document. We have to write some rules for this XML using DTD. The rules determine the type of data that each part of the document contained. అంటే డాక్యుమెంట్ XML డాక్యుమెంట్ ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీస్ తీసుకున్నాను రూట్ ట్యాగ్ కింద. ఎంప్లాయీస్లో ఒకే ఎంప్లాయీ ఉన్నాడు కదమ్మా, మోర్ దాన్ వన్ ఎంప్లాయీ డేటా కూడా పంపించవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే, అంటే ఆ డాక్యుమెంట్లో ఇంకొక ఎంప్లాయీ ట్యాగ్ని రాయచ్చా లేదా. అలాగే రిక్వైర్డ్ కొన్ని ఆప్షన్స్, కంపల్సరీగా శాలరీ అనేది ఉందనుకోండి, కంపల్సరీ శాలరీ ఉండాలి. అంటే రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి అనమాట. రిక్వైర్డ్ ఇవ్వాలి అంటే అట్రిబ్యూట్ అనేది ఆప్షనల్, రిక్వైర్డ్ కంపల్సరీ ఇవ్వాలా, అవన్నీ కూడా ఏంటంటే మనం రూల్స్ రాస్తాం అనమాట. దేన్ని యూజ్ చేసుకుని, బై యూజింగ్ డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్. అది ఏంటన్నది ఎలా రాయాలన్నది ఈ డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్లో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే అమ్మా, నెక్స్ట్ టాపిక్ ఎలిమెంట్స్ ఇన్ XML. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.